హలో గైస్, ఈ వీడియోలో మనం పైథాన్ లిస్ట్ గురించి నేర్చుకుందాం గైస్. సో లాస్ట్ వీడియో లోపల పైథాన్ ఫంక్షన్ నేర్చేసుకుందాం. ఈ ఛానల్ ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఈ వీడియో లోపల పైథాన్ లిస్ట్ చూద్దాం. సో సో లిస్ట్ is the one of the data structure guys. It's a built-in data structure, or we can say it's a one of the sequence data type. దీన్ని మనం one of the sequence అని చెప్పేసేయచ్చు. అండ్ ఇంకా నాన్ ప్రిమిటివ్ డేటా అని చెప్పేసేసుకోవచ్చు అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి, మనకి నాన్ ప్రిమిటివ్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ ది నాన్ ప్రిమిటివ్ అని చెప్పేసి అంటే సో లిస్ట్ కెన్ స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ అని అనమాట. అండ్ మెయిన్లీగా 3 పాయింట్స్ చెప్పేయచ్చు లిస్ట్ గురించి సింపుల్ గా. సో లిస్ట్ ఈస్ ఆర్డర్ టైప్ అండ్ ఇట్స్ ఏ మ్యూటబుల్ అండ్ మీన్స్ ఇట్స్ చేంజబుల్. అండ్ లిస్ట్ కెన్ అలో డూప్లికేషన్, మన డూప్లికేట్ కూడా అలో చేసేస్తుంది. అండ్ లిస్ట్ లోపల అన్ని రకాల డేటా టైప్స్ మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 పాయింట్స్ నేను లైక్ సో ఏంటి ఇట్స్ ఆర్డర్ టైప్. మనం మీరు లిస్ట్ ఎలా గడిస్తారో అలాగే డిస్ప్లే అవుతుంది. ఇట్స్ ఆర్డర్ టైప్. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజబుల్, మనం లిస్ట్ లోపల యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు అండ్ మోడిఫై చేసేసుకోవచ్చు. సో ఇట్ మీన్స్ లిస్ట్ ఈస్ చేంజబుల్. అండ్ ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ కూడా అలో చేస్తుంది అనమాట. లిస్ట్ కెన్ అలో డూప్లికేట్ వాల్యూస్. అండ్ హెటరోజెనీ మీన్స్ సో దీని లోపల అన్ని రకాల డేటా టైప్స్ ని ఇది అలో చేసేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద లిస్ట్. లోపల ఉన్న 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్న సరే వన్ బై వన్ చెక్ చేసేద్దాం. సో సింప్లీ లిస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది data structure. And list we can create using square brackets. Okay na? List we can create using square brackets, and list can store all types of data, like లిస్ట్ లోపల మీరు ఇంటీజర్ ని, లైక్ ఫ్లోట్ ని, లైక్ స్ట్రింగ్ ని, ఓకేనా, లైక్ బూలియన్ ని. సో ఇక్కడ స్టోర్ ఆల్ అన్ని రకాల డేటాని మనం ఇక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ లిస్ట్ మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లోపల రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది సీక్వెన్స్ అని చెప్పేసేసుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ అని చెప్పేసేసుకోవచ్చు. అండ్ లిస్ట్ ఈజ్ ఆర్డర్ టైప్ గైస్. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. అండ్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ గైస్, మీన్స్ చేంజబుల్. List is changeable. And list can allow duplications. List can allow duplications. ఓకేనా? సో లిస్ట్ లోపల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటుంది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ కూడా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్. సపోజ్ సింపుల్ చెప్పాలి అంటే ఇక్కడ ఆల్సో అంటే లిస్ట్ లోపల అన్ని రకాల డాటాని ఆలోచిస్తాను చెప్పాను కదా. చూడండి సింపుల్ గా నేను మై లిస్ట్ is equal అని చెప్పేసి ఇక్కడ నేను సంథింగ్ 2, 3, 4, సంథింగ్ 6, 5, సో లైక్ 2 లైక్ 12.5 ఇలా అన్ని టైప్స్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తాను. చూడండి, సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తూ సో మై లిస్ట్ ని ప్రింట్ చేసేసాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ఫైల్. సి గైస్, అబ్జర్వ్ చేస్తారా? సో 2 ని ఇక్కడ 2 టైమ్స్ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇట్ మీన్స్ లిస్ట్ ఇస్ డూప్లికేట్. అండ్ లిస్ట్ ఇస్ ఆర్డర్ టైప్ గా చూసారా, మనం ఎలా అయితే క్రియేట్ చేస్తున్నాం అలా అదే ఆర్డర్ లోపల డిస్ప్లే అవుతుంది. ఇట్స్ ఆర్డర్ టైప్ అండ్ ఇట్ విల్ అలౌ డూప్లికేషన్స్. అండ్ చేంజబుల్ అన్నాను కదా, సో ఎలా మాడిఫై చేస్తారో అవి కూడా చూపిస్తాను మీకు క్లియర్ గా. అండ్ లిస్ట్ అనగానే లిస్ట్ లోపల మనకు క్లియర్ గా మనకు లైక్ ఏంటి, మనకు లిస్ట్ లోపల మనకు ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి గైస్. లైక్ అరేస్ లాగా మనకి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ లైక్ ఏంటి, ఇప్పుడు 2 is the 0 పొజిషన్ అండ్ 1 ఇలా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. స్మాల్ ఎగ్జాంపుల్ ఆన్ లిస్ట్. సో గైస్ హియర్ హ్యావ్ ఎ లిస్ట్. అండ్ ఈ లిస్ట్ లోపల చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ ఇంటిజర్స్ 0, 1, 2, 3, 4, 5 ఇలా మనకు ఇండెక్స్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోపల ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయాలి అంటే సింపుల్ గా మనం ఈ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేస్తూ ఈజీగా మనం యాక్సెస్ చేసేయచ్చు. సో ఇలా పాజిటివ్ ఇండెక్స్ ఎలాగే ఉందో అలాగే మనకి నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది గైస్. లిస్ట్ లోపల మనకి పాజిటివ్ ఇండెక్స్ తో పాటు నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్. సో ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఈజీగా ఈ ఇండెక్స్ మెథడ్ యూజ్ చేస్తూ మనం ఎలిమెంట్ ని యాక్సెస్ చేసేసుకోవచ్చు అనమాట. సి గైస్, ఐ విల్ షో యూ. సో ఇండెక్స్ నేను యాక్సెస్ ఎలిమెంట్స్ అంటున్నాను. చూడండి ఇక్కడ ఇండెక్స్ సింపుల్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ వాట్ ఇస్ దట్, మై లిస్ట్ ఆఫ్ అని చెప్పేస్తూ ఇక్కడ 2 అని ఇచ్చేస్తాము. సో చూడండి ఇక్కడ 0, 1, 2 ఇట్ మీన్స్ విల్ గెట్ 4 గైస్. ఇక్కడ 4 రిటర్న్ చేసేసుకుని చూడండి ఇలా చూసారా. ఇలా లిస్ట్ మెథడ్ యూజ్ చేస్తూ మనం యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా జస్ట్ అండ్ చూడండి ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్
సో ఓకే, మీకు ఇక్కడ ఏం రిటర్న్ చేసింది 4 రిటర్న్ చేస్తుంది కదా, లిస్ట్ ఆఫ్ 2 అనగానే 4 రిటర్న్ చేసేసింది. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను దాన్ని మాడిఫై చేస్తాను. లిస్ట్ ఈజ్ చేంజబుల్ అని చెప్పాను కదా, సో అదే పాయింట్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో సింపుల్ గా సో మై లిస్ట్ ఆఫ్ 2 ఏం రిటర్న్ 4 రిటర్న్ చేసిందా, ఇక 2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను 10 అసైన్ చేశాను చూడండి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ లిస్ట్ అనుకుంటాను చూడండి. ఇప్పుడు సో ఇప్పుడు మనకు సెకండ్ పొజిషన్, సారీ మై లిస్ట్ కదా, మై లిస్ట్ నౌ సి గైస్. ఇప్పుడు చూసారా, 2% ప్రీవియస్ మనకు 4 ఉంది, ఇప్పుడు ఏం చూసారు ఇక్కడ మనకు 10 ఉంది. అంటే మాడిఫై అవుతుంది, అంటే చేంజ్ చేసేసుకోవచ్చు. లిస్ట్ ఈస్ చేంజబుల్ గైస్. అండ్ దీని లోపల ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనం ఇండెక్స్ మెథడ్తో యాక్సెస్ చేసేయచ్చు, లేదు అంటే స్లైస్ చేసేయచ్చు. స్లైసింగ్ మెథడ్ కూడా ఉంటుంది. స్లైసింగ్ లోపల మనకు స్టార్టింగ్ ఉంటుంది, స్టార్ట్ నంబర్, స్టార్ట్ ఉంటుంది, లైక్ ఎండ్ అంటే స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే స్టెప్ కూడా ఉంటుంది గైస్. ఈ 3 పారామీటర్స్ పాస్ చేసేసుకోవచ్చు స్లైస్ లోపల. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సో మై లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నాకు 2 పొజిషన్ నుంచి వెళ్ళి 5th పొజిషన్ వరకు రావాలి అంటున్నాను. అంటే సో 0 1 2 కదా, 2 3 4 వరకు రిటర్న్ చేస్తుంది. 0 ఇక్కడ 0 1 2 2 నుంచి కదా, 0 1 2 కదా, 2 నుంచి 2 3 4 అంటే 5 ని ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూడ్ చేసేస్తుంది అనమాట. సో యూ విల్ గెట్ ఓన్లీ 2 పొజిషన్ 3 పొజిషన్ అండ్ 4th పొజిషన్ మాత్రమే రిటర్న్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ ఏం రిటర్న్ అయిపోయింది ఇక్కడ మనకి. సో లైక్ 2 పొజిషన్ లో ఇక్కడ నేను అప్డేట్ చేశాను కదా, సో కాబట్టి ఇక్కడ మనకు ఇక 2 పొజిషన్ లో 10 ని 5 ని 2 ని రిటర్న్ చేసేసింది గైస్. ఓకేనా. సో ఇలా మనం యాక్సెస్ ఇలా డిఫరెంట్ గా స్లైస్ మెథడ్ తో కూడా మనం యాక్సెస్ చేసేయచ్చు. అండ్ ప్రింట్ చూడండి మై లిస్ట్ ఆఫ్ 2 కోలన్ ఇచ్చేసాను, స్టార్టింగ్ ఇచ్చేసాను, ఎండింగ్ ఇండెక్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి విల్ గెట్ లాస్ట్. చూడండి లాస్ట్ వరకు అన్ని ఎలిమెంట్స్ రిటర్న్ చేసేస్తుంది. రిటర్న్ అప్ టు ఎండ్ వరకు ఉన్న అన్ని ఎలిమెంట్స్ రిటర్న్ చేసేస్తుంది, ఎండ్ వరకు ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని రిటర్న్ చేసేస్తుంది, ఎండ్ వరకు ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్ ఆఫ్. సో ఇప్పుడు నేను 0 కోలన్ డేటా కోలన్ అంటే 0 పొజిషన్ నుంచి సంథింగ్ 6 అని ఇచ్చేసాను, అంటే 0 to 5 వరకు రిటర్న్ చేస్తాను. 0 పొజిషన్ వెళ్ళి 5 వరకు రిటర్న్ చేస్తాను. 0 పొజిషన్ ఇక్కడ ఫస్ట్ 2 నుండి వెళ్ళి 0 పొజిషన్ నుంచి వెళ్ళి అప్ అంటే 6 ఇచ్చాను కాబట్టి అప్ టు 5 వరకు రిటర్న్ చేసేస్తాను అనమాట. ఇంకా మనం ఇందాక నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉందని చెప్పాను కదా, చూడండి మై లిస్ట్ ఆఫ్ ఇక్కడ -1 అంటే లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ రిటర్న్ ఏముంది ఇక్కడ లాస్ట్ లోపల 12.5 ఉంది కదా, ఆ 12.5 రిటర్న్ చేసేసింది ఇలా లాస్ట్ ఇండెక్స్ ఉంటుంది. ఇలా ఇంకా ప్రింట్ మై లిస్ట్ ఆఫ్. చూడండి ఇక్కడ నేను -5 నుండి వెళ్ళి -2 ఇచ్చేసాను, సారీ -1 ఇచ్చాను, అంటే అప్ టు -5 -4 -3 -2 వరకు రిటర్న్ చేసేస్తాను. సో ఇలా రిటర్న్ చేసేసుకోవచ్చు. సో ఇలా స్లైస్ యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ గా యాక్సెస్ చేసేసుకోవాలి. ఇండెక్స్ ఎలిమెంట్ ని డిఫరెంట్ గా మనం యాక్సెస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్ లోపల డిఫరెంట్ యాడ్ మెథడ్స్ ఏంటో చూద్దాం గైస్. యాడ్ మెథడ్స్ లిస్ట్ లోపల ఏమైనా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే సో we have a method name like append guys. append. ఓకే, we have a append method తో యాడ్ చేయొచ్చు, ఇన్సర్ట్ తో యాడ్ చేసేసుకోవచ్చు, అండ్ ఇంకా నంబర్ మోర్ దెన్ 1 లిస్ట్ యాడ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కీ అండ్ append. సో append మెథడ్ కానీ సింపుల్ గా మై లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పేసుకొని ఇప్పుడు నేను లైక్ ఒక 20ని ఇచ్చాను, 20ని అసైన్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్ అని. చూసారా ఇప్పుడు 20 ఇవ్వగానే ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ లాస్ట్ చూసారా ఇక్కడ లాస్ట్ లో యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్ గా అపెండ్ యూజింగ్ అపెండ్ మెథడ్ సో యాడ్ న్యూ ఎలిమెంట్ ఎట్ ఎండ్ అని చెప్పేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ లైక్ వీ హ్యావ్ ఇన్సర్ట్ ఉంటుంది. ఇన్సర్ట్ అంటే మీరు కావాల్సిన స్పెసిఫిక్ పొజిషన్ లో ఎలిమెంట్ ని యాడ్ చేసేయచ్చు. వీ కెన్ యాడ్ ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేస్తూ వీ కెన్ యాడ్ ఎలిమెంట్ ఎట్ పొజిషన్ అని చెప్పేసుకోవచ్చు. మై లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ అని చెప్పేస్తూ నేను లైక్ ఇప్పుడు నాకు సెకండ్ పొజిషన్ లోపల ఏముంది 10 ఉంది కదా, నేను ఇప్పుడు 30 ఇచ్చేసాను చూడండి. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్ అంటే చూడండి సింపుల్. ఇప్పుడు సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ లోపల ప్రీవియస్ 10 ఉంది కదా, ఇప్పుడు చూడండి మనకు 30 రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేస్తూ వీ కెన్ యాడ్ ఎలిమెంట్ ఎట్ పొజిషన్, యాడ్ న్యూ ఎలిమెంట్ ఎట్ పొజిషన్, అలా పొజిషన్ ఎలిమెంట్ ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఒకటి కన్నా ఎక్కువ ఒకేసారి నంబర్ ఆఫ్ యాడ్ చేయాలి అంటే ఇలా ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ ఇలా చూడండి మై లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అని చెప్పేసుకొని ఇక్కడ నేను లైక్ ఓకే సో లైక్ 40 50 60 అని చేస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్ అంటే చూసారు ఇలా ఒకేసారి నంబర్ ఆఫ్ యాడ్ చేయాలంటే ఇలా ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ గా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ రిమూవ్ మెథడ్స్.
సో చూడండి రిమూవ్ మెథడ్స్ లో we can use remove. So just I'm going to use my list dot remove ఆఫ్ అని చెప్పేసుకొని మీరు ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ క్లియర్ మెన్షన్ చేసేయండి. ఇప్పుడు సపోజ్ నేను 30 లిస్ట్ లో ఉన్న 30 నెంబర్ రిమూవ్ చేయాలి, 30 ఇచ్చేసాను. సో ఇట్ విల్ రిమూవ్ గైస్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సో మై లిస్ట్ అని చేద్దాం. చూడండి ఇప్పుడు మనకు ఆ లిస్ట్ లో ఉన్న 30 రిమూవ్ అయ్యింది. సార్ రివర్స్ అన్నా సార్ రిమూవ్ కదా, యా రిమూవ్ 30 ఇచ్చేసాను. సో 30 రిమూవ్ అయిపోయింది. చూడండి ఇప్పుడు లిస్ట్ లో ఉన్న మనకు 30ని రిమూవ్ ఇలా రిమూవ్ చేసేసారు. రిమూవ్ లేదు అంటే వీ హ్యావ్ ఏ పాప్ ఫంక్షన్ యూజింగ్ పాప్ ఆల్సో. ఓకే చూడండి ఇక్కడ సో మై లిస్ట్ డాట్ పాప్ అని చెప్పేసుకుని కెన్ పాస్ ద పొజిషన్ గైస్, అంటే ఏ పొజిషన్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోవాలి. ఇప్పుడు నేను 10 రిమూవ్ చేయాలనుకున్నాను గైస్. ఇప్పుడు 10 ఏ పొజిషన్ 0 1 2 కదా, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద 2 అని ఇలా పాస్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్. చూడండి ఇప్పుడు నేను పాప్ ఆఫ్ 2 అన్నాను, ఇచ్చాను ప్రింట్ మై లిస్ట్ అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్. ఓకేనా చూడండి ఇప్పుడు 10 రిమూవ్ అయిపోయింది. వీ హ్యావ్ సో ఇలా రిమూవ్ ఎలిమెంట్ ఎట్ పొజిషన్, ఆ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ మనం రిమూవ్ చేసేయచ్చు. పొజిషన్ ఎలిమెంట్ ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా సో రిమూవ్ చెప్పేసి మీ ఎలిమెంట్ రిమూవ్ మెథడ్ యూస్ చేస్తే ఎలిమెంట్ రిమూవ్ చేయొచ్చు, లేదంటే పాప్ యూస్ చేసుకోవచ్చు. లేదు మీ లిస్ట్ మొత్తం కంప్లీట్ గా రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ ఆల్ అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ ఏ క్లియర్ ఫంక్షన్ గైస్. సింపుల్ ఇక్కడ మనం క్లియర్ ఫంక్షన్ యూస్ చేస్తూ లిస్ట్ మొత్తాన్ని కంప్లీట్ గా ఎంటీ చేసేయచ్చు. సో సింపుల్ గా మై లిస్ట్ డాట్ క్లియర్ అంటున్నాం. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్. చూడండి ఇలా మొత్తం కంప్లీట్ గా రిమూవ్ చేసేయచ్చు. నా వీ హ్యావ్ ఎంటీ లిస్ట్. ఓకేనా సో ఇలా మనం కంప్లీట్ గా లిస్ట్ కూడా మొత్తం కంప్లీట్ గా రిమూవ్ చేసేయచ్చు గైస్. అండ్ నెక్స్ట్ యూ వాంట్ కాపీ ఫంక్షన్ యూస్ చేస్తూ మనం లిస్ట్ ని వేరే వేరే కాపీ చేసేయచ్చు. ఇప్పుడు నేను సి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, సిలోకి ఇక మై లిస్ట్ డాట్ కాపీ ఫంక్షన్ యూస్ చేస్తాను. చూడండి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సి అన్న. ఇప్పుడు సి అన్న సేమ్ లిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక మై లిస్ట్ అన్న ఇక్కడ సేమ్ గైస్. చూడండి రెండులో సేమ్. సో ఇలా మనం కాపీ ఫంక్షన్ యూజ్ చేసేసుకోవాలి. లిస్ట్ లోపల కాపీ మెథడ్ యూజ్ చేసుకొని వీ కెన్ కాపీ. నెక్స్ట్ లిస్ట్ లోపల ఇంకా మనం సార్టింగ్ ఫంక్షన్ అంటే లైక్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ చేయాలి అంటే వీ హ్యావ్ ఏ సార్ట్ ఫంక్షన్. సార్ట్ ఉంటుంది, రివర్స్ సార్ట్ లైక్ రివర్స్. సో వీటితో మనం అసెండింగ్ డిసెండింగ్ పర్ఫామ్ చేసేయచ్చు. చూడండి నేను మై లిస్ట్ డాట్ సార్ట్ అని చేస్తాను. చూడండి ఓకే సార్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను. సో నౌ యూ విల్ గెట్ మై లిస్ట్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్ అనొచ్చు. సో వీ హ్యావ్ ఏ అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసి చూసారా, అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసి 2 2 2 3 5 5 6. లేదు మీకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి అంటే మై లిస్ట్ డాట్ సో రివర్స్ అని ఇచ్చేసి రివర్స్. సో ఇలా రివర్స్ మెథడ్ యూజ్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మై లిస్ట్ అగైన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు లిస్ట్ రివర్స్ లో వచ్చేసి అంటే లైక్ డిసెండింగ్ ఆర్డర్ 60 50 20 ఇలా చేయొచ్చు. లేదు అంటే సార్ట్ యూజ్ చేస్తూనే ఓకేనా. ఇగో మై లిస్ట్ డాట్ సార్ట్ ఫంక్షన్ లోనే సార్ట్ లోనే ఇక్కడ సో రివర్స్ ఇస్ ఈక్వల్ ట్రూ పాస్. ఇప్పుడు ఇలా కూడా మనం రివర్స్ లో వచ్చేస్తాం. చూడండి ప్రింట్ మై లిస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఇలా మనం సార్ట్ యూజ్ చేసుకొని సార్ట్ చేసేస్తాం. ఇవి కాకుండా సపోజ్ వేరే ఒక లిస్ట్ తీసుకుంటున్నాం చూడండి. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్ కొన్ని ఓన్లీ నంబర్స్ తీసుకుంటున్నా 2 3 ఇప్పుడు సింపుల్ ఇక్కడ నేను దీని లోపల మినిమం కానీ లైక్ మ్యాక్స్ కానీ మిన్ మ్యాక్స్ లెంత్ లిస్ట్ లెంత్ లైక్ సమ్ ఫంక్షన్ ఇవన్నీ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ లైక్ మినిమం ఎలిమెంట్ మాక్సిమం ఎలిమెంట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్ వాటి లెంత్ తెలుసుకోవాలంటే చూడండి ఇక్కడ ఫ్రెండ్ యూస్ చేసుకొని ఫస్ట్ మీకు లెంత్ కావాలి లెంత్ ఫంక్షన్ యూస్ చేయాలి. లెంత్ ఆఫ్ లిస్ట్ అన్నా గైస్, లెంత్ ఆఫ్ లిస్ట్ అంటున్నా. సో లెంత్ రిటర్న్ అవుతుంది ఇలా. సో ఇట్స్ 7 లెంత్ ఈజ్ 7 గైస్. ఓకేనా 7 రిటర్న్ లెంత్. లేదు ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మినిమం ఎలిమెంట్ మిన్ ఆఫ్ లిస్ట్ అన్నాను. చూడండి మిన్ ఆఫ్ లిస్ట్ అంటే చూడండి మిన్ ఆఫ్ లిస్ట్ ఇవ్వగానే మినిమం ఎలిమెంట్ 2 రిటర్న్ అయిపోయింది. ఓకే సో నెక్స్ట్ మ్యాక్స్ ఎలిమెంట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేస్తాను. ఇట్ విల్ రిటర్న్ మ్యాక్సిమం ఎలిమెంట్ రిటర్న్ అయిపోయింది 8 మ్యాక్సిమం 8. ఓకేనా సో ఇలా మిన్ మ్యాక్స్ వాట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ హ్యావ్ సమ్ ఫంక్షన్ సమ్ ఆఫ్ లిస్ట్ అన్న LST. చూడండి సమ్ ఆఫ్ లిస్ట్ కానీ సమ్ రిటర్న్ అయిపోయింది 35. ఓకేనా సో ఇలా మనకు చాలా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వీటన్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా మనం డైరెక్ట్ గా ప్రీ డిఫైన్డ్ బిల్ట్ మెథడ్స్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈజీగా లిస్ట్ ని క్రియేట్ చేసేసుకోవచ్చు.
సో ఇలా ఇంకా మీరు చెక్ చేసేసుకోవచ్చు. మీరు ఏదైనా వచ్చి వెళ్తే డాక్యుమెంట్స్ యూజ్ చేసుకోగానే దానిలో ఒక ట్యూటోరియల్స్కి వెళ్ళేసి ఇంకా మీకు లాట్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దాని లోపల మనం రెగ్యులర్ యూజ్ చేసే మెథడ్స్ అన్ని క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనం సో పైథాన్ టపుల్ గురించి చూద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే లిస్ట్ కి టపుల్ డిఫరెన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియో లోపల క్లియర్ అనేది చేసుకుందాం గైస్. థ్యాంక్ యూ, టేక్ కేర్.